మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చిదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనేను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అని చెప్పి ఇక్కడ వాక్యం కనబడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన దేవుని యొక్క బాహుబలం ఏమైనా తక్కువైనదా? మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనుకుంటున్నారు? నరుడు అనుకుంటున్నారా? నరుల మధ్యలో ఉన్నవాడు అనుకుంటున్నారా? ఏదో మీ మధ్యలో తిరిగాడు కదా 33 సంవత్సరాలు అనుకుంటున్నారా? ఆయన ఆది అంతు ఉన్నవాడు, ఆదిను అంతమునై ఉన్నవాడు, అల్ఫా ఓమేఘాయు అయి ఉన్నవాడని మీరు గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో వారందరికీ కూడా మాంసం కావాలని చెప్పి ఇశ్రాయేలీయులందరూ అడిగినప్పుడు మోషే భయపడిపోయాడు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి అంటే దేవుడేమో నేను ఇస్తానన్నప్పుడు ఆ మోషే కళ్ళు అలా బైర్లు కమ్మిని. ఈరోజు మనం గమనించి చూస్తే మన దేవుడు బైబిల్ గ్రంథంలో చేసినటువంటి కార్యాలు కొంతవరకే రాశారు, కానీ ఆయన చేసిన కార్యాలను చెప్పుకుంటూ పోతే ఈ దినములంతా కూడా సరిపో. ఆ దినాల్లో ఏం జరిగింది అని అంటే, యెహోవా సన్నిధి నుంచి గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా 30 దినములు ప్రతిదినం కూడా మాంసం కూర వండుకొని తిన్నారు. యెహోవా బాహుబలమైన తక్కువైనదా అని దేవుడు తన శక్తిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి తృప్తిగా పెట్టినట్టుగా మనకు చరిత్రలో కనబడుతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే ఆ 5,000 మంది తినిన తర్వాత ఏమన్నా ఇంకా మిగిలిపోయినాయా అని అంటే 12 గంపలు నిండా కుక్కి పెట్టారు. అన్నీ మిగిలిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? అలాగే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు కూడా 4,000 మందికి పెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూడా మనం గమనించి చూస్తే 4,000 మంది తిన్నారు, చక్కగా మిగిలిపోయిన ఆహారం. యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? మోషే, ఇప్పుడు నువ్వు చూడు, నా శక్తి ఏంటనుకుంటున్నావు? నువ్వు నేను నరుణ్ణి అనుకుంటున్నావా అని చెప్పి మోషేకు కళ్ళు బైర్లు కమ్మేసి, ఏంటి నేను ఆరాధిస్తున్న దేవుడు ఇంత శక్తి గలవాడా? ఆయన ఏదైనా చేయగలడా? ఆయన ఏదైనా చేయగలడు అని అప్పుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడండి. ఆయన బాహుబలం ఏమైనా తక్కువైనదా? అలాగే కరువులో విధవరాలు కట్లేరుకుంటూ ఉన్నప్పుడు ఇక అదే లాస్ట్ ఆహారం అనుకున్నప్పుడు అదే మొట్టమొదటి ఆహారం అయ్యింది. ఏలియాను అలాగే ఆ విధవరాలి కుటుంబమును మొత్తాన్ని కూడా కరువులో పోషించాడు. జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడిని యెహోవా బాహుబలమైన తక్కువైనదా? అలాగే చూస్తే ప్రవక్తల శిష్యులలో ఒకని శిష్యుడు మరణించినప్పుడు తన భార్య వచ్చి, అయ్యా ఎలీషా గారు, ఇలా నా భర్త చనిపోయాడు, మేము అప్పులలో కూరుకుపోయామని అన్నప్పుడు నీ యొద్ద ఏముంది అని అన్నప్పుడు నూనె మాత్రం ఉందన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని నూనె అంతా కూడా కుండలన్నీ కూడా స్వీకరించి ఆ కుండలలో నింపేసి మీరు వ్యాపారం చేసుకోండి, మీ అప్పులు తీర్చుకొని అన్నాడు. యెహోవా బాహుబలమైన తక్కువైనదా? ఆయనకు ఈ సూర్యుని కింద ఏది కూడా అసాధ్యం లేదని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను ఆయన సేవకుడిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎలీషాను కూడా కరువులో పోషించినట్టుగా మనకు కనబడతా ఉంది. ఏలియాను కాకోలముతో పోషించినట్టుగా మనకు కనబడతా ఉంది. అందుకని ఆయన ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, నాకు చాలా ఇష్టమైన మాట, రక్షింపనేరక ఉండినట్లు నా హస్తమేమ కొరచు అయినా, విననేరక ఉండినట్లు నా చెవులేమన్నా మందగిలేనా అనేటువంటి మాట మాట్లాడటంతో ఏంటి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏదైనా చేయగలడంటే హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలడని నేను మీ అందరికీ కూడా ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. నా బాహుబలం ఏమైనా తక్కువైనదా అని ఆయన చెప్తున్నాడు. ఆ దినాల్లో అందరూ కూడా బలంగా ఆహారం తిన్నారు, వాళ్ళు తృప్తిగా తిన్నారు, ఇక వద్దు అన్నట్టుగా వాళ్ళు తిన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు, మనల్ని పోషించగల దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళటమే, దేవుని మాట వినటమే. ఆయన మాట వినితే చాలు, మీకు సంతృప్తిగా అన్నం పెడతాడు, సంతృప్తిగా చూసుకుంటాడు, అన్నీ కూడా చూసుకుంటాడు, మీకు లేమి ఉండదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు తలగా దీవించబడతాడు కానీ తోకగా ఉండడు. వాడు అప్పిచ్చేవాడిగా ఉంటాడు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండడు. ఇవన్నీ కూడా లేఖనాలు మనం జ్ఞానం చేసుకుంటే నిజంగా ఈ దేవుని గట్టిగా పట్టుకొని ఈ లేఖనాలన్నీ మనం నెరవేర్చుకోవాలి రోషంగలంగా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఆయన బాహుబలమైన తక్కువైనదా? మీరు ప్రార్థనలో పెట్టండి. మీ సమస్య ఏదైనా సరే, నాయనా నీ బాహుబలమైన తక్కువైనదా? ఇంతమందికి ఇన్ని రకాలుగా చేసావు, నాకు చేయలేవా అని చెప్పి మీరు అడగగలిగితే, నువ్వు నాకు మొర్రపెడితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను. ఆయన తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా తలలు వంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు విన్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. యెహోవా బాహుబలమైన తక్కువైనదా అనే అంశం ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యములు చేసినట్టుగా మాకు కనబడతా ఉంది తండ్రి. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం విని ఇదిగో నీకు మొరపెడతా ఉంటారో వారి ప్రార్థనను అంగీకరించి, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా అనేటువంటి విషయంను తీసుకొని వారందరూ నీకు మొరపెడుతున్నప్పుడు మీరు వారికి సహాయం చేయమని సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అనారోగ్యుల కొరకు బాధపడుతూ ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ఆరోగ్యం స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాను. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారికి బిడ్డలు గర్భఫలమును వారికి అనుగ్రహించండి. అలాగే బిడ్డల చదువుల కొరకు కూడా వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దిన ప్రయాణం అంతా కూడా వారు చేస్తున్న ప్రయత్నాల్లో, వారు చేస్తున్న పనుల్లో తోడే నడిపించి, వారు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రయాణాల్లో చక్కగా మీరు తోడే నడిపించి వారందరినీ కూడా మీరు రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండేలాగా దీవించమని మా తండ్రి అయిన దేవునికి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.